స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా కడప నగరంలో వెలిసినటువంటి అమ్మవారిశాలలో ప్రత్యేకించి ఏటా 9 రోజుల పాటు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చేది పరిస్థితి. ఈ నేపథ్యంలో భక్తులు కూడా అటు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించిందని కూడా తరలి రావడం జరుగుతుంది. అయితే ఈ ఏడాది ప్రత్యేకించి తిథి కారణంగా 12 రోజుల పాటు నిర్వహిస్తా ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఆలయానికి సంబంధించిన అధ్యక్షులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు ఈ ఏడాది 12 రోజుల పాటు నిర్వహించాల్సి వచ్చింది? అసలు ఈరోజు ఏ కార్యక్రమం నిర్వహించబోతున్నారు? జై వాసవి ఆర్టీవీ ప్రేక్షకులకు ముందుగా నా నమస్కారములు, దసరా శుభాకాంక్షలు. ఇది 12 ఏళ్ళకు ఒకసారి అనేది వచ్చేది, దాదాపు 60 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మా పెద్దవారు చెప్పారు. అందులో భాగంగా ఎప్పుడూ 9 రోజులు 10 రోజులు వస్తుంది. ఈసారి 2 రోజులు అధికంగా వచ్చాయి. అందులో ఇప్పటికి 10 రోజులు అయిపోయింది, ఈరోజు 11 రోజు. ఈరోజు అశ్వయుజ మాసం శుద్ధ దశమి కాబట్టి ఈరోజు జరిగే కార్యక్రమాలు ముందుగా అమ్మవారికి అభిషేకము. ఇన్ని రోజులు ఫస్ట్ రోజు అభిషేకం చేసి అమ్మవారు దీక్షలో ఉంటారు. ఆ దీక్ష తర్వాత నిన్న నవమి, మహానవమి చండీ హోమం తర్వాత కలుషం నీళ్ళతో ఇక్కడ అమ్మవారికి ఇప్పుడు అభిషేకం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సాయంకాలం 4 గంటలకు శమి దర్శనము, బెల్లంమండి వీధిలో ఉండే మా అమ్మవారిని అలంకరించుకొని ఆడ తీసుకెళ్తాము. ఆ తర్వాత రాత్రి 10 గంటలకు యాత్ర మన గ్రామోత్సవం ఉంటుంది. ఇందులో గుంటూరు నుంచి ఒక బ్యాండ్ సెట్టు, సత్తెనపల్లి నుంచి క్రాకర్సు, తిరుమల నుంచి చెక్క భజన, కోలాటము, ఇంకా వివిధ రకాల ఆటలతో ఈరోజు చాలా అద్భుతంగా అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని ఈ గ్రామోత్సవం చూసి ఆనందించి అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. మరికొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ ఏడాది ప్రధానంగా మామూలుగా ఏటా 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ శరన్నవరాత్రి వచ్చింది, కానీ ఈ ఏడాది 12 రోజుల పాటు తిథి కారణంగా నిర్వహించాల్సి వచ్చిందా? అవునండి, ఇది తిథి కారణంగానే ఇలాగా వస్తుంది. 12 ఏళ్ళకు ఒకసారి మాదిరిగా జరుగుతుంది. ముఖ్యంగా కడప కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో చాలా వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. నిత్యము ప్రతిరోజు ఉదయం అభిషేకము, తీర్థవాసతో పాటు సాయంత్రము రోజువారీ తిథుల ప్రకారం అమ్మవార్లకు అలంకారం జరుగుతూ విశేషంగా భక్తులు రావడము, దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా విజయదశమి రోజు చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా చాలా విశేషంగా భక్తులందరూ కూడా సెంటిమెంట్గా ఈరోజు రావడం జరుగుతుంది. అలాగే సాయంత్రము శమి దర్శనానికి అమ్మవారు బెల్లమండి వీధిలో ఉన్న శమి వృక్షం దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత రాత్రి 10 గంటలకు గ్రామోత్సవం జరుగుతుంది. పురవీధుల గుండా, కడప నగరంలోని పురవీధుల గుండా గ్రామోత్సవం జరిగి రేపు ఉదయం 6 గంటలకు 7 గంటలకు తిరిగి అమ్మవార్సలు చేరుకుంటుంది. ఈ కార్యక్రమంలో చాలా విశేషంగా అన్ని కార్యక్రమాలు, అంటే సత్తెనపల్లి నుంచి పటాకులు అయితేనేమి, కోలాటాలు, విన్యాసాలు అన్నీ కూడా, డీజే అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి విరివిగా అందరూ భక్తులందరూ కూడా పాల్గొంటారు. అందరికీ కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలుపుతూ అందరినీ కూడా పాల్గొనాలని మరి ఒక్కసారి కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ అమ్మవారి అంటే అమ్మవారిశాలలో ఉన్నటువంటి అమ్మవారికి ఒక ప్రత్యేకత ఉందనే భావన కూడా పలువురిలో వ్యక్తం అవుతుంది. అసలు ఏంటి అమ్మవారి ప్రత్యేకత? ఓం శ్రీ వాసవాంబాయ నమః. కడప నగరంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి వెలసి 150 సంవత్సరాలు పూర్తి అవుతున్నది అని చెప్పని చరిత్ర చెబుతూ ఉంది. ఇందులో భాగంగానే ఇన్ని రోజులుగా ఈ పూజ ఇత్యాది కార్యక్రమాల వలన ఆ అమ్మవారి యొక్క శక్తి విపరీతంగా పెరిగి పురప్రజలందరికీ కూడా ఆమె చల్లని చూపులు అందించి ఎవరు వచ్చి వారి కోరిక కోరినా కూడా ఆ కోరిక 100కి 100 పాళ్ళు తీరుతాయి అని చెప్పని అందరికీ తెలిసిన నానుడి. ఇందులో భాగంగానే కడప నగరంలో కానీ కడప చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఇది ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఏ భక్తుడైనా కూడా వచ్చి కోరితే కోరిన కోరికలల్లా కూడా తీర్చే మహాతల్లిగా ఆమె ప్రసిద్ధి చెందిన విషయం అందరికీ అవ్యక్తమే. అందులో భాగంగానే మనం ఈ దసరా శరన్నవరాత్రులు మొదటి 3 రోజులు శ్రీలక్ష్మి అంశగాను, రెండవ మధ్య 3 రోజులు సరస్వతీదేవి అలంకారంగాను, చివరి 3 రోజులు శ్రీ పార్వతీదేవి అంశతో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈ మహిషాసురుడు అనే ఆ రాక్షసుని
లోక సంరక్షణార్థం ఆ తల్లి దుర్గా రూపిణిగా అవతారం ఎత్తి మహిషాసుని మర్దిని చేసిన తర్వాత మరుసటి రోజు విజయలక్ష్మీదేవి అలంకారంగా మనం నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తున్నది. అందులో భాగంగానే నిన్నటి రోజు నవమి కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మహాపూర్ణాతి కార్యక్రమాన్ని తీసుకొని ఆ పూర్ణ కుంభంలో ఉండే నీటితో ఈరోజు విజయలక్ష్మీదేవి అలంకారంగా ఆ అమ్మవారి దీక్షను విరమింపచేసి అమ్మవారికి అభివృద్ధి స్నానం చేపించడం జరుగుతుంది. విశేష అలంకారం తర్వాత భక్తాదులందరికీ ఆ అమ్మవారి యొక్క చల్లని చూపులు అందించి ఆశీర్వచనాలు అందించిన తర్వాత ఈరోజు విజయానికి సంకేతంగా మనం ఈరోజు శమీ దర్శనానికి తీసుకుని వెళ్ళి శమీ అయితే పాపం సర్వశత్రు వినాశనం అనే విధంగా మనం ఈరోజు అమ్మవారిని అక్కడికి తీసుకుని వెళ్ళి ఆశీనులను చేసి పుర ప్రజలందరికీ కూడా ఆమె చల్లని ఆశీస్సులు అక్కడి నుంచి అనాదిగా భారత కాలంలోనే శ్రీకృష్ణ అర్జునుల యుద్ధం కురుక్షేత్ర యుద్ధం మొదలు చేయడానికి కూడా ఇదే మొదటి రోజుగా పరిణమించబడింది. ధర్మం ఎప్పుడైతే కూడా విజయదశమి రోజున ఏ కార్యక్రమాన్ని మొదలు చేసినా కూడా నిర్విఘ్నంగా పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమం సాగుతుంది అని చెప్పని సమస్త లోకాలకు తెలియజేసిన విధంగా ఈరోజు కడప అమ్మవారిశాల నుంచి కూడా అమ్మవారిని విశేషంగా అలంకరణ చేసుకొని బాజా భజంత్రీలతో మేళతాళాలతో కోలాహలంగా అమ్మవారిని అక్కడికి తీసుకుని వెళ్ళి వేంపేపు చేసిన తర్వాత మరియు ఆ అమ్మవారిశాలలో ఆసీనులైన తర్వాత పుర ప్రజలందరికీ కూడా అమ్మవారి దీవెనలు అందించటానికి రాత్రి 9 గంటలకు అమ్మవారిని విజయలక్ష్మి అలంకారంగా తయారు చేసుకొని పుర ప్రజలందరికీ మనం ఈరోజు తీసుకుని వెళ్ళి అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతి ఇంటి వద్ద వారికి అందచేసి తిరిగి మళ్ళీ రేపు ఉదయం అమ్మవారిశాలకు చేరుకుంటుంది. ఇంతటి గొప్ప కార్యక్రమాలు కడప అమ్మవారిశాలలో ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్న కారణంగా పుర ప్రజలందరికీ కూడా ముందుగా విజయదశమి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఆ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి యొక్క సదా ఆశీస్సుల అందాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బెస్తవేముల రామ్ మహేష్ కడప వాసవి హాస్టల్ అధ్యక్షులు. ఈ రోజు ప్రత్యేకించి ఏ కార్యక్రమాలు? శ్రీమాత్రే నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కడప మనకు ప్రతిరోజు ఉదయం దసరా శరన్నవరాత్రులు ఈసారి విశేషంగా 10 రోజులు రావడం జరిగింది. ఈ 10 రోజులలో కూడా మొదటి రోజు నుంచి కూడా గోపూజతో ప్రారంభం చేసుకొని తర్వాత గంగ పూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, మాతృకా పూజనం, ఋత్విక్ వరణం ఈ విధంగా మొదలు పెట్టుకొని తర్వాత కలశాలు, మంటపారాధన, దేవతలు సకల దేవతలు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతలను తర్వాత ప్రతిష్టా దేవతలను ఆవాహన చేసుకొని ప్రతినిత్యము పూజ చేయడము, తర్వాత శ్రీచక్రార్చన జరగడము, అభిషేకం జరగడము, తర్వాత రోజు గణపతి హోమము, నవగ్రహ హోమము, ఈ విధంగా రోజు చండీ హోమాలు జరగడం, తర్వాత నిన్న నవమి రోజు విశేషంగా చండీ హోమం చేయడం జరిగింది. ఈ విధంగా దసరా శరన్నవరాత్రులు జరగడం, సాయంత్రం పూట కుంకుమార్చనలు, జపాలు జరగడం, వేద పారాయణము, మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు ఇవన్నీ కూడా మన దసరా శరన్నవరాత్రులలో చేయడం జరిగింది. తర్వాత ఈరోజు విజయదశమి విశేషంగా అమ్మవారికి ఇన్ని రోజులు మొదటి రోజు నుంచి అమ్మవారికి దీక్షలో ప్రారంభం చేసి అమ్మవారికి దీక్షా వస్త్రం కట్టి తర్వాత కంకణం కట్టి అమ్మ దీక్షలో ఉండడం వల్ల వాళ్ళు వచ్చిన భక్తులందరి కోరికలన్నీ కూడా తొందరగా నెరవేరుతాయి కాబట్టి అమ్మవారిని దీక్షలో పెట్టి ఈరోజు ఆ దీక్షా విరమణ చేసి అమ్మవారికి విశేషమైన అభిషేకం చేయడం జరుగుతుంది. తర్వాత ఈరోజు మధ్యాహ్నం అమ్మవారు శమీ దర్శనానికి వెళ్ళి రావడం, తర్వాత గ్రామోత్సవం జరగడం కూడా జరుగుతుంది. ఇన్ని రోజులు కూడా ఈరోజు చాలా విశేషమైన రోజు. ఈ 10 రోజులు ఎందుకు అంటే మనకు ఒక నక్షత్రం 24 గంటలు సమయం ఉంటుంది అన్నమాట. అంటే ఈరోజు ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 వరకు ఉంటుంది. కానీ ఒక్కోసారి 26 గంటలు ఆ విధంగా వస్తుంది అన్నమాట. ఆ విధంగా వచ్చినప్పుడు రోజుకు 2 తిథులు ప్రారంభమవుతాయి కాబట్టి ఆ విధంగా మనకి ఈసారి విశేషంగా 10 రోజులు దసరా రావడం జరిగింది. విశేషమైన రోజులలో విశేషమైన హోమాలు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా చాలా విశేషంగా ఇక్కడ పాల్గొని ప్రతిరోజు ఒక్కొక్క అలంకారంలో అమ్మవారి దర్శనం ఇవ్వడం జరిగింది. ఆ భక్తులందరికీ కూడా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరాలని చెప్పి అమ్మవారి అనుగ్రహంతో అందరూ కూడా చాలా ఈ కమిటీ సభ్యులు అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో చాలా విశేషంగా ఈ పూజలన్నీ చేయడం జరిగింది. అమ్మవారి అనుగ్రహంతో భక్తులందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. మొత్తం మీద ఏదైతే విజయదశమి ఈసారి ప్రత్యేకించి 10 రోజుల పాటు నిర్వహించామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇందుకు ప్రధాన కారణం తిథి కారణంగానే అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు అమ్మవారిశాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకత ఏంటంటే 150 సంవత్సరాల క్రితమే అమ్మవారు ఇక్కడ వెలిశారు కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తుంటాం. ఏటా ఇదే విధంగా పూజలు నిర్వహిస్తాం. అయితే ఈరోజు ప్రధానంగా విజయానికి ప్రతీక. అదేవిధంగా అమ్మవారు 9 రోజుల పాటు ఏదైతే దీక్షలో ఉంటారో ఈరోజు దీక్ష విరమణ అనంతరం కూడా పెద్ద ఎత్తున అటు కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. అదేవిధంగా ఈరోజు శమీ దర్శనం, సాయంత్రం శమీ దర్శనం అనంతరం కూడా నగరోత్సవ కార్యక్రమం ఉంటుంది. అంగరంగ వైభవంగా దేదీప్యమానంగా అమ్మవారి యొక్క
ఊరేగింపు కార్యక్రమం నిర్వహించబోతున్నాం అన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి ఆలయ అర్చకులతో పాటు అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు కావచ్చు, కార్యవర్గ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, అమ్మవార్షాల నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.